ఫోన్ల విషయంలో సీతక్క స్కామ్ చేసిందా లేదా? ఎలా పూర్తిగా ఆధారాలతోటి కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తా. నిర్ణయం మీదే. నేను ఏది డిసైడ్ చేయను, వాస్తవాలను చూపించే ప్రయత్నం చేస్తా. సో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ అన్ని న్యూస్ ఛానల్లో ఈ ఫోన్ల స్కామ్పై బీఆర్ఎస్ టీం వర్సెస్ కాంగ్రెస్ టీం అని, అదేవిధంగా సీతక్క కాదు స్కామక్క అని, చెప్పులతో కొడతానని ఆమె, ఇట్లా ఈ వాదన జరుగుతూ ఉంది. ఎవరెవరి మధ్య? క్రిషాంక్కు మన్నే క్రిషాంక్, బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్ బిట్వీన్ సీతక్క మినిస్టర్, వీరిద్దరి మధ్యలో ఈ వాగ్వాదం నడుస్తూ ఉంది. సో ఎంతవరకైనా కానీ అంటే స్కాములు చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆబ్వియస్గా కొన్ని విషయాలలో అంటారు. సరే జరిగినా జరగకపోయినా ప్రజల మన్నన కోసమా లేకపోతే ఇంకో విషయాల కోసమా అంటారు. తెలిసా తెలియకనా లేకపోతే నిజంగానే ఉన్నా కూడా అంటారు. అన్నంత మాత్రాన చెప్పులతో కొట్టే సంస్కృతి ఎక్కడదండి? టీడీపీలో నుంచి పట్టుకొచ్చారా? అట్లా బీఆర్ఎస్ వాళ్ళన్నా తప్పే, బీజేపీ వాళ్ళన్నా తప్పే, ఎవరన్నా తప్పే. చెప్పులతో కొట్టుకుంటే ఇక్కడ ఏం నేర్చుకోవాలి? మీ నుంచి మీరు మంత్రులుగా ఉన్నారు, మీరు ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, చెప్పులతో కొట్టుకుంటే సామాన్య ప్రజలు దేనితో కొట్టుకోవాలి? ఇంకా దయచేసి ఆ నీచమైనటువంటి సంస్కృతిని తగ్గించుకుంటే బాగుంటుంది. అయినా చెట్టౌట్ అయితే ఇత్తోటి అవుతుందా? మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటటువంటి బూతులలో ఇది కొనఈక చెప్పులతోటి కొట్టుకోవడం అనేది. దయచేసి ఆ సంస్కృతిని ఎంకరేజ్ చేయకండి. తెలంగాణ రాష్ట్రంలో భావి తరాలకు మీ వల్ల మంచి జరిగేటటువంటి ముచ్చట్లే చెప్పుంటారు తప్ప మీరు ఈ అడ్డగోలుగా మీకు ఇష్టం వచ్చినట్టుగా వాగడము, లేకపోతే మాట్లాడుకోవడము, చెప్పులు ఇసిరేసుకోవడము, తొండలు ఇసిరేసుకోవడము, లేకపోతే ఇంకేమో రాళ్ళు ఇసిరేసుకోవడం, ఇవన్నీ బంద్ చేసుకోండి. ఎందుకనంటే సభ్య సమాజం ఏం నేర్చుకోవాలి? ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏమి ఇస్తున్నాం, ప్రజలకు ఏం పోతుంది మనం ఇచ్చేటువంటి నరేషన్లా అని అన్నది చాలా ఇంపార్టెంట్ అని అన్నది నా భావోద్వేగం, నా ఉద్దేశం. అది రైట్. విషయం ఏంటి అని అంటే అసలు ఇదంతా జరుగుతూ ఉంది ఏంటి అని అంటే సీతక్క ఏం చేసిరు అంటే ఈ అంగన్వాడీ టీచర్లకు దాదాపు 38,130 మందికి, ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు సుమా 38,130 మందికి మొబైల్ ఫోన్లు 5G మొబైల్ ఫోన్లు ఇవ్వాలి. కానీ వీళ్ళు 4G మొబైల్ ఫోన్లు ఇచ్చిర్రు అని అన్నది ఈ క్రిషాంక్ వాదన. సో 5G మొబైల్ ఫోన్లకేమో ధర ఎక్కువ ఉన్నది, 4Gలకేమో తక్కువ ఉన్నది. ఇచ్చినవి 4Gలు కానీ ప్రైజులు ఏమో 5Gల కంటే ఎక్కువ పెట్టి ఇచ్చిర్రు. దీనికోసం కేటాయించుకున్నటువంటి సొమ్ము ఎంత అంటే 54 కోట్లు. 38,130 మందికి ఫోన్లు ఇచ్చేందుకు 54 కోట్లు బడ్జెట్ కేటాయించి పోషణ్ అభియాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దీనికోసం సుమారు 54 కోట్లు మంజూరు చేసిందట. ఈ 54 కోట్లను 138,130 మందికి ఇవ్వాలి. మరి మీరు రఫ్ ఒక్కసారి ఏంది 54 కోట్లు డివైడెడ్ బై 38,130 అని ఒక్కసారి కొడితే మీకు ఏం ఫిగర్ వస్తుందనంటే 14,160 చిల్లర వస్తుంది మీకు. అంటే ఒక ఫోన్ ఖరీదు దాదాపుగా 14,000 రూపాయలు ఉండాలి. క్రిస్టల్ క్లియర్. ఇక్కడ అబద్ధాలు లేవు, ఏం లేవు. మీరు ఒకసారి అదే కొట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది. 14,162 రూపాయలు అక్షరాల ఉండాలి. 54 కోట్లు కేటాయించిన బడ్జెట్ డివైడెడ్ బై 38,130 మందికి ఇస్తే ఒక ఫోన్ ఖరీదు 14,000. కానీ సామ్సంగ్ గెలాక్సీ A06 ప్రైస్ ఇన్ ఇండియా 4G ప్రైస్ హైదరాబాద్ అని మనము కొడితే 7,000 నుంచి 9,000 రూపాయలు చూపిస్తుంది 4G ఫోన్ అయితే. దాన్ని ఇప్పుడు వాళ్ళు ఎంత కొన్నట్టు, ఏం చేసినట్టు చూడండి ఒక్కసారిగా. ఇంతే ఉన్నది. మళ్ళీ ఇలా జీబీల వేరియంట్ ఉన్నదిలే. ఇదేంది 4GB 4GB బై 64GB వేరియంట్. అంటే 4GB ర్యాము రోము కలిపి నీకు 7,000 నుంచి 9,000 మధ్యలో దొరికేస్తుంది. అదే నీకు 4GB ర్యామ్ ఉండి 120GB ఉంటే దానికేమో 11,000 ఉన్నది. ఇక ఇది లెక్క. గీ ఫోన్లే, ఇటువంటి ఫోన్లే. దీనికి చెప్పులతోటి కొట్టుకుండేందుకు, దీనికి రాళ్ళు ఇసుడేందుకు, దీనికి ఆగుడేందుకు, ఎందుకు అనవసరంగా ఇజ్జత్ తీసుకున్నాడు, ప్రజలకు ఆగం చేసుడు ఎందుకు? దీనివల్ల ఏం లాభం వస్తున్నది? క్రిస్టల్ క్లియర్. 54 కోట్లు డివైడెడ్ బై 38,130 మందికి కొడితే వాళ్ళకు ఎవరికైతే ఫోన్ ఇచ్చారో వాళ్ళ ఫోన్ కాడికి ఇలా పోవాలి. అందుబాటులో ఉంటారా? చందు అందుబాటులో ఉంటారా? అంగన్వాడీ టీచర్లు ఉంటే ఒకసారి మేమే పోయేస్తాం. ఆ ఫోన్ ఏందా, కథ ఏంది పూర్తి అనాలిసిస్ చేస్తాం.
అసలు ఎవరిది తప్పు? క్రిషాంక్ తప్ప లేకపోతే సీతక్క తప్ప? స్కామ్ చేసింది సీతక్కనా లేకపోతే స్కామ్ చేస్తుందన్న అడ్డమైన ఆరోపణ చేస్తుంది క్రిషాంక్ అన్నది తెలవాలి ప్రజలకు. ఏదైనా నిజం తెలవాలి ప్రజలకి. రైట్, మొత్తానికి ఇది వీళ్ళకి సంబంధించినటువంటి వార్త.